ఒక గుహలో చాలా బంగారం ఉండేది. ఆ బంగారాన్ని వశం చేసుకునే ప్రయత్నంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. కానీ అక్కడున్న బంగారాన్ని ఒక్కరు కూడా తాకలేకపోయారు. అయినా కానీ ఆ బంగారం మీద ఆశ పోలేదు. అలా ఆ బంగారాన్ని వశం చేసుకునే ప్రయత్నంలో మరికొందరు ఆ గుహ దగ్గరికి వచ్చారు. త్వరగా రండి, ఇక్కడున్న బంగారాన్ని తీసుకుని వెళ్ళిపోదాం. అలా అనుకుంటూ బంగారం కోసం గుహ లోపలికి వెళ్ళారు. ఎంత బంగారమో, మొత్తానికి మనం ధనవంతులం అయిపోయాం. అలా అంటూ ఉండగా తనతో వచ్చిన ఇద్దరు ఆ బంగారాన్ని తాకబోయారు. కానీ తాకిన వెంటనే ఒక దెయ్యం వచ్చి ముగ్గురిని అక్కడికక్కడే చంపి పారేసింది. ఈ గుహ నాకు సంబంధించినది. ఇక్కడున్న బంగారాన్ని ఎవరైనా తాకాలనుకుంటే వాళ్ళకు కూడా ఇదే గతి. ఇదిలా ఉండగా ఈ గుహ పక్కనే ఒక అడవి పక్కనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రాము, శ్యాము అనే ఇద్దరు అన్నదమ్ములు నివసించేవారు. రాము కష్టపడి వ్యవసాయం చేస్తూ తన కుటుంబాన్ని పోషించేవాడు. కానీ శ్యాము అలా కాదు. శ్యాము అసలు పని చేసేవాడే కాదు. జనాన్ని మోసం చేస్తూ దొంగతనాలు చేసుకుంటూ జీవితాన్ని గడిపేవాడు. ఆ గ్రామంలో కొంతమంది ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. రంగయ్య, ఈ అడవి పక్కన ఒక గుహ ఉందంటగా, అందులో చాలా బంగారం ఉంది అని విన్నాను, నిజమేనా? ఉంది, కానీ మొన్న పక్కూరోళ్ళు ముగ్గురు ఆ బంగారం కోసమని వెళ్ళి అక్కడున్న దయ్యం చేతిలో చనిపోయారంట. దయ్యమా? నేను అక్కడికి వెళ్దాం అనుకున్నానే. బంగారం మీద ఆశతో అక్కడికి వెళ్ళడం ఎందుకో, అక్కడున్న దయ్యం చేతిలో చావడం ఎందుకో, ఇదంతా మనకు అవసరమేనా? రంగయ్య, నువ్వు సరిగ్గానే చెప్పావు. ప్రాణాలతో ఉంటే ఏదో పని చేసుకోవచ్చు. సరే, వెళ్దాం పదండి. అక్కడి నుంచి వెళ్ళిపోతారు. శ్యాము వాళ్ళు మాట్లాడుకోవడం మొత్తం విన్నాడు. ఆ బంగారు గుహ గురించి నాకు ఇంతవరకు ఎవరు చెప్పలేదే. అక్కడున్న బంగారాన్ని మొత్తం నేనే తీసుకుంటా. అలా అనుకుంటూ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. లక్ష్మి, నేను పని మీద పక్కూరు వెళ్తున్నా, రావడానికి 3 రోజులు పట్టొచ్చు. సరే అండి. అలా తన భార్యకు చెప్పి అక్కడి నుంచి వచ్చేశాడు. శ్యాము ఊరిలో వెళ్తూ ఉండగా రాము తనని చూస్తాడు. చూసి ఇలా అనుకుంటాడు, తమ్ముడు ఎందుకు ఇలా వెళ్తున్నాడు, అది కూడా అడవికి వెళ్ళే దారిలో. అలా అనుకుంటూ అక్కడి నుంచి వచ్చేశాడు. శ్యాము ఒక్కడే అడవిలో వెళ్తూ ఉంటాడు. తనకి ఒక్క మనిషి కూడా కనబడడు. అడవిలో ఉన్న ప్రాణులు, పక్షులు అన్నిటినీ చూస్తూ చాలా సంతోషంగా ముందుకు వెళ్తూ ఉంటాడు. అలా చాలా దూరం వచ్చేశాడు. చాలా దూరం వచ్చినా కానీ ఆ బంగారు గుహ కనిపించకపోవడంతో ఇలా అనుకుంటాడు, ఎంత దూరం వచ్చేసాను, అయినా కానీ ఈ బంగారు గుహ నాకు కనిపించనే లేదే. సరే, అయితే కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకుని తర్వాత వెళ్దాం. అలా అనుకుంటూ అక్కడే విశ్రాంతి తీసుకుంటాడు. రాత్రి అయింది. రాత్రి అవ్వగానే ఏవో శబ్దాలు, భయంకరమైన అరుపులు, ఇవన్నిటినీ చూస్తూ శ్యాముకు అసలు నిద్రే పట్టలేదు. చీకటి వెళ్ళిపోయిన తర్వాత శ్యాము లేచి ఇలా అనుకుంటాడు, వామ్మో, రాత్రి చచ్చినంత పని అయింది. రాత్రి పూట ఇలాంటి ప్రదేశంలో ఉండడం చాలా అపాయకరం. చీకటి పడక ముందే వచ్చిన పని చూసుకుని ఇక్కడి నుంచి మా ఊరు వెళ్ళిపోవాలి. అలా అనుకుంటూ అక్కడి నుంచి ముందుకు వెళ్తాడు. అలా వెళ్తూ ఉండగా తనకు ఒక గుహ కనిపించింది. మొత్తానికి ఒక గుహ అయితే కనిపెట్టాను. వాళ్ళు మాట్లాడుకుంటున్న బంగారు గుహ ఇదే అనుకుంటా. లోపలికి వెళ్ళి చూద్దాం ఎంత బంగారం ఉందో ఏంటో అని.
అలా అనుకుంటూ శ్యాము ఆ బంగారు గుహ లోపలికి వెళ్తూ ఉంటాడు. అక్కడ ఒక మనిషి తల పడి ఉండడం చూసి భయంగా ముందుకు వెళ్తాడు. దేవుడా, ఇంత బంగారమా! నే ఇప్పటి వరకు ఇంత బంగారాన్ని చూడనే లేదే. ఈ బంగారాన్ని అంతా తీసుకుని మా ఊరు వెళ్ళిపోయానంటే మా ఊళ్ళో నేనే ధనవంతుణ్ణి. అలా అనుకుంటూ ఆ బంగారాన్ని తీయబోయాడు. కానీ బంగారాన్ని తాకిన వెంటనే ఒక దెయ్యం ప్రత్యక్షమై శ్యాము తలని నరికేసింది. శ్యామును చంపేసిన తర్వాత ఆ దెయ్యం ఇలా అనుకుంటుంది, నా చేతుల్లో ఇంకెంతమంది చేస్తారా? ఇంట్లో శ్యాము భార్య ఇలా అనుకుంటుంది, 3 రోజుల్లో వస్తానని వెళ్ళిన వారు 4 రోజులు అయినా ఇంకా రాలేదే, ఏమైంటుందో ఏంటో, ఒక్కసారి వెళ్ళి వాళ్ళ అన్నయ్యకి చెప్తాం. అలా అనుకుంటూ రాము వాళ్ళ ఇంటికైతే వెళ్తుంది. మీ తమ్ముడు 3 రోజుల్లో వస్తానని చెప్పి వెళ్ళిన వారు 4 రోజులు అయినా ఇంకా రాలేదే, నాకు చాలా భయంగా ఉంది. 3 రోజుల వెనక అడవికి వెళ్ళే దారిలో వెళ్తూ ఉండడం నేను చూశాను. నేను వెళ్ళి విచారించొస్తా. అలా చెప్పి అక్కడి నుంచి వచ్చేశాడు. అలా ఊరిలో వెళ్తూ ఉండగా రంగయ్య రాము కంట పడతాడు. రంగయ్య, నా తమ్ముడు 3 రోజుల నుంచి కనిపించట్లేదు. నీకేమైనా తెలుసా తను ఎక్కడికి వెళ్ళాడో అని? నాకు తెలీదు గానే మొన్న బంగారు గుహ గురించి మాట్లాడుతుంటే మీ తమ్ముడు విన్నాడు. అక్కడికి ఏమైనా వెళ్ళాడేమో. ఏంటి, బంగారు గుహనా? అక్కడికి ఎలా వెళ్ళాలి రంగయ్య? ఇలాగే అడవిలో వెళ్తూ ఉండగా ఒక పెద్ద బండరాయి కనిపిస్తుంది. ఆ బండరాయి కిందనే ఒక జలపాతం ఉంటుంది. ఆ జలపాతం పక్కనే ఒక గుహ. అక్కడికి ఏమైనా వెళ్ళాడేమో అని వెళ్ళి చూడు. సరే రంగయ్య, అయితే నేను వెళ్తాను. సరే రాము. అలా రంగయ్యకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళాడు. అడవి వైపు వెళ్తూ ఉండగా శ్యామును చివరిసారిగా చూసిన ప్రదేశాన్ని గమనిస్తూ ముందుకు సాగాడు. రంగయ్య చెప్పిన దారిలోనే రాము వెళ్తూ ఉంటాడు. కాసేపటికి తనకు ఒక గుహ కనిపించింది. ఆ గుహను చూస్తూ ఇలా అంటాడు, బండరాయి, దాని కిందనే జలపాతం, పక్కనొక గుహ కూడా ఉందే. రంగయ్య చెప్పిన గుహ ఇదే అనుకుంటా. లోపలికి వెళ్ళి చూద్దాం. అలా అనుకుంటూ గుహ లోపలికి వెళ్తూ ఉండగా ఒక మనిషి తల కనిపించింది. దాన్ని చూస్తూ భయంగా గుహ లోపలికి వెళ్ళాడు. తమ్ముడు, నీకేమైందిరా ఇలా పడి ఉన్నావు? అయ్యో, నీకప్పుడే 100 ఏళ్ళు నిండిపోయాయా? బంగారం మీద ఆశతో నువ్వు ఇక్కడికి వచ్చి ఎంత పని చేసుకున్నావు శ్యాము? ఇప్పుడు నీ భార్యకు ఏం సమాధానం చెప్పాలి? అయ్యో. చాలా బాధతో ఏడుస్తూ శ్యాము శవాన్ని భుజానేసుకుని గుహ నుంచి బయటికి వస్తాడు. అలా గుహ నుంచి బయటికి వస్తూ ఉండగా ఒక దెయ్యం ప్రత్యక్షమై ఒక దేవతలాగా మారిపోయి ఇలా అంటుంది, నీకు చాలా ధన్యవాదాలు రాము, నాకు శాప విమోచనము చేసినందుకు. శాప విమోచనమా? ఏం శాపం? కొన్ని రోజుల వెనుక ఇక్కడ ఒక మాంత్రికుడు బంగారాన్నంతా సంగ్రహించేవాడు. ఆ బంగారానికి కాపలా ఉండమని నాకు చెప్పాడు. కానీ నేను ఇటువైపు వచ్చిన పేదవాళ్ళకి ఆ బంగారాన్ని ఇచ్చేదాన్ని. అది తెలుసుకున్న మాంత్రికుడు, నువ్వు ఏ బంగారాన్నైతే దానంగా ఇస్తున్నావో అదే బంగారాన్ని తాకాలని అనుకునే వాళ్ళని చంపే దయ్యంగా మారిపో అని శాపం పెట్టాడు. అలా దయ్యంగా మారిన నేను ఇక్కడికి వచ్చిన వాళ్ళని చంపేదాన్ని.
సరే గాని నా వల్ల ఎలా శాప విమోచనం అయ్యింది? ఈ గుహ లోపలికి వచ్చిన వాళ్ళు ఇక్కడున్న బంగారాన్ని చూసినా కానీ ఆ బంగారానికి ఆశపడకుండా అలాగే బయటికి వెళ్ళిపోయిన రోజు నీకు శాప విమోచనం అవుతుంది అని ఆ మాంత్రికుడు చెప్పాడు. ఇన్ని రోజుల తర్వాత నువ్వు ఒక్కడివే ఈ బంగారాన్ని తాకకుండా బయటికి వచ్చేసావు. అందుకే నాకు శాప విమోచనం కలిగింది. కానీ నా తమ్ముడిలా చనిపోయాడే. నాకు శాప విమోచనం చేసినందుకు నీకు ఒక్క వరం ఇద్దామనుకుంటున్నా. ఏం వరం కావాలో కోరుకో. చనిపోయిన నా సహోదరుడు ముందులాగే ప్రాణాలతో ఉండాలి. అలాంటి వరాన్ని ఇవ్వు. రాము, నువ్వు నీ కోసం కాకుండా పక్కవారి కోసం వరాన్ని కోరుకుంటున్నావు. నీ మంచితనం నాకు చాలా నచ్చింది. ఆ వరంతో పాటు ఇక్కడున్న బంగారాన్ని కూడా తీసుకువెళ్ళి ఎలాంటి దురాశ పడకుండా ఇలాగే జీవించు. తదాస్తు. అలా వరాన్ని ఇవ్వగానే తలా దేహం ఒక్కటై శ్యాము బతుకుతాడు. అక్కడ ఉన్న కొంత బంగారాన్ని తీసుకుని వాళ్ళ ఊరు వెళ్ళిపోతారు.